ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ప్రసంగానికి ముందు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శుక్లా ఆవిష్కరించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడనుంది. ఇక ఆ తర్వాత స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ భేటీ అవుతుంది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అజెండా ఈ సమావేశంలో ఖరారు కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి. 11:45 అటు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని కూడా చెప్పాలి. అంతకంటే ముందు కూడా ఏదైతే అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉండబోతుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మాట్లాడబోతున్నట్టు కూడా, ఏదైతే ప్రారంభోత్సవం చేయబోతున్నట్టు కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా మధ్యాహ్నం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అటు స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం ప్రారంభం కాబోతోంది. బీఎస్సీ సమావేశంలో ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎజెండాని పూర్తి స్థాయిలో నిర్ధారించనున్నారు. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, బడ్జెట్ ఏ రోజున ప్రవేశపెట్టాలి అనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. చర్చించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగబోతున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా బడ్జెట్ ని ఈ నెల 20వ తేదీన ప్రవేశపెట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ రంజాన్ పండగ కనుక ఆ రోజు వస్తే మరొక రోజున ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా అసెంబ్లీ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తే మాత్రం ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికార పక్ష పార్టీ ఇప్పటికే మాటల యుద్ధం స్టార్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గతంలో కేటాయింపులకు సంబంధించి ఎంతవరకు శాఖల వారిగా ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి వాటిని ఎంత మేర ఖర్చు చేశారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఏదైతే రేపు ఎల్లుండి అటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం జరగబోతుందని కూడా మనం చెప్పాలి. ఎట్ ఏ టైం బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఆసక్తితోటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈసారి బడ్జెట్ లో కేటాయింపులు అనేది భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. పలు శాఖలకు సంబంధించి కూడా ప్రధానంగా మౌలిక వసతులకు సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి కొంత కేటాయింపులు ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని 3 కార్పొరేషన్లు చేసినటువంటి సందర్భం ఒకటి, మరొకటి అటు ఏదైతే మూసీ ప్రక్షాళన పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమానికి కూడా కొంత నిధులు కేటాయించే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొక అంశము ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తినటువంటి అంశానికి సంబంధించి చూస్తే మాత్రం రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతో పాటుగా అటు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా మూసీ పేరుతోటి ఇండ్లను కూల్చాలనేది కూడా ప్రభుత్వం చూస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా తీవ్రంగా చర్చించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తా అన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అది కల్పించినటువంటి నేపథ్యంలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ఒకటి ప్రవేశపెట్టాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చూసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా పలు అంశాలను లేవనెత్తబోతుందని మనం చెప్పాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతో పాటుగా మొన్న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి అంశం అనేది కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది అనేది కూడా మనం చెప్పాలి. ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో అటు ఏదైతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని డిఫెన్స్ లో పడేయాలని, ఇరుకున పెట్టాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చూసినటువంటి సందర్భం, ఏదైతే కాంగ్రెస్ అధికార పార్టీ చూసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. కానీ ఎట్ ఏ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా అధికార పక్షాన్ని నిలదీయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చూసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాసేపట్లో గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ
సభలోకి వెళ్లనుందని కూడా చెప్పాలి. ఈ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. గవర్నర్ ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో పూర్తి స్థాయిలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే అంశం మీద చర్చ జరగనుంది. వంశీకృష్ణ, అయితే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఏంటి 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎటువైపు ఉండనున్నారు? చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా కూడా మనం చెప్పాలి. ఎందుకంటే స్పీకర్ వాళ్ళు సాంకేతికంగా పార్టీ మారలేదు, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది. వారి పిటిషన్లను కూడా ఎవరైతే పిటిషన్లు వేశారో 10 మంది ఎమ్మెల్యేల పైన వారి పిటిషన్లను కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎటుపక్క కూర్చుంటారు అనేది కూడా ఒక రకంగా ఆసక్తి నెలకొంది. కాసేపట్లో ఈ అంశానికి కూడా తెరపడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారా లేదా, హాజరవుతే ఎటువైపున వారు కూర్చుంటారనేది కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లాలని కూడా చూసినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం మాత్రం కాసేపట్లో చోటు చేసుకోనుందని మాత్రం మనం చెప్పాలి. రైట్ వంశీ, థ్యాంక్ యూ.